హలో అండి. వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మీకోసం ఒక సరికొత్త ఆటోని తీసుకొచ్చేసాను. అదే మహేంద్ర లాస్ట్ మైల్ మొబిలిటీ నుంచి ఒక విప్లవాత్మకమైనటువంటి ఆటో డిజైన్ అన్నమాట. అదే మహేంద్ర ఉడో. ఇది డిజైన్ పరంగా ఎంత రెవల్యూషనరీగా ఉందో, దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ కూడా ఒక సగటు మధ్యతరగతి ఆటో అన్నకి సరిగ్గా తన రోజువారీ జీవితానికి సరిపడేంత డబ్బును సంపాదిస్తుందా లేదనేది తెలుసుకోవడం కోసమే ఈరోజు ఈ వీడియో నేను చేస్తున్నాను. మహీంద్ర ఉడో గురించి చాలా వరకు చాలామంది బ్యాటరీ, రేంజ్, ప్రైజ్ వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ మహీంద్ర ఉడోని ప్రత్యేకంగా నిలబెట్టినటువంటి 3 సీక్రెట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇవి రోజంతా ఆటో నడిపే వ్యక్తికి ఎంతగానో సపోర్ట్ చేస్తాయన్నమాట. వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కమర్షియల్ వెహికల్ కొనుక్కునే వ్యక్తికి చాలా ముఖ్యమైనటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఎక్కువ వారంటీ వెహికల్ మీద ఆఫర్ చేయటం. ఆ విషయానికొస్తే మహీంద్ర ఉడోని ప్రత్యేకంగా నిలబెట్టినటువంటి విషయం దీంట్లో 1.5 లాక్ కిలోమీటర్స్ లేదంటే 6 ఇయర్స్ వరకు వారంటీ ఆఫర్ చేయటం. దీంతో పాటుగా 1,00,000 కిలోమీటర్ల వరకు ఫ్రీ సర్వీస్‌ని ఆఫర్ చేయటం మహీంద్ర ఉడో వెహికల్‌ని ప్రత్యేకంగా నిలబెట్టాయన్నమాట. సహజంగా ఒక ఎలక్ట్రికల్ ఆటో అనంగాల్నే ఆటో నడిపేటువంటి ఆ డ్రైవర్‌కి రేంజ్ యాంగ్జైటీ అనేది చాలా హెవీగా ఉంటుంది. వెళ్ళంగాల్నే అడిగేటువంటి మొదటి ప్రశ్న ఇది ఎంత రేంజ్ ఆఫర్ చేస్తుంది సింగిల్ ఛార్జ్‌కి అని. సో మనకి మహేంద్ర ఉడో 200 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తూనే రియల్ వరల్డ్ రేంజ్ అది కూడా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ అలాగే సర్వీస్ పరంగా మధ్య తరగతి ఆటో అన్నలు ఇబ్బంది పడకుండా దాని మీద కూడా ఫోకస్ చేసి ఆర్&డి చేసి ఒక మంచి పటిష్టమైనటువంటి వారంటీని మనకైతే ఆఫర్ చేయటం మహేంద్ర ఉడోని ఖచ్చితంగా ప్రత్యేకంగా నిలబెట్టిందనే చెప్పాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మహేంద్ర ఉడోని ప్రత్యేకంగా నిలబెట్టినటువంటి పాయింట్ దీని యొక్క క్రీప్ మోడ్ అలాగే రివర్స్ మోడ్ అన్నమాట. క్రీప్ మోడ్ ఏం చేస్తుందంటే మీరు బ్రేక్ మీద నుంచి కాల్ తీసిన మరుక్షణమే స్లో మూమెంట్ అనేది బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనకు ఆఫర్ చేస్తుంది. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజంతా కష్టపడి ట్రాఫిక్లో ఆటో నడిపే అన్నలకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో. ఇది కొంచెం వాళ్ళ డ్రైవింగ్ని ఈజీ చేస్తుందన్నమాట. ఇంకొకటి రివర్స్ మోడ్ అన్నమాట. చాలా ఈజీగా దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మహేంద్ర ఉడోని ప్రత్యేకంగా నిలబెట్టినటువంటి మూడవ పాయింట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మోనోకోక్యూ టెక్నాలజీ అన్నమాట. సహజంగా ఆటోకి నార్మల్గా ఫ్రేమ్ ఒకటి ఉంటుంది, బాడీ ఒకటి ఉంటుంది. కానీ మహీంద్ర ఉడో అనేది అలా రెడీ చేయబడలేదన్నమాట. దీని యొక్క బాడీ స్ట్రక్చరే దీని యొక్క వెహికల్ స్ట్రెంగ్త్. దీనివల్ల ఏమవుతుందంటే ప్యాసింజర్స్ వెహికల్లోకి ఎక్కి కూర్చున్నప్పుడు డ్రైవర్ వెహికల్ని ఆటో రిక్షాని నడిపేటప్పుడు మహేంద్ర ఉడో మంచి వెయిట్ ఆప్టిమైజేషన్తో పాటు మంచి ఒక స్పీడ్లో ఉన్నప్పుడు వెయిట్ తోటి మంచి స్టెబిలిటీ కూడా ఆఫర్ చేస్తుందన్నమాట. దీనివల్ల ఈ వెహికల్లోకి కూర్చున్న చాలామంది వ్యక్తులు కారులో కూర్చున్న ఫీల్ పొందాము అని అంటుంటారు చూడండి. మన రివ్యూస్లో చూసినప్పుడు దానికి కారణం కూడా ఈ బాడీ స్ట్రక్చర్ వీళ్ళు అవలంబించిన విధానమే అన్నమాట. అందుకే చాలా వరకు ఆటో అన్నలు మహేంద్ర ఉడో తోటి చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఇంకా మహేంద్ర ఉడోకు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఈ వెహికల్ ఫ్రంట్ లుక్ ఒకసారి మీరు చూడండి. మనకి ఏరోక్రాఫ్ట్ డిజైన్ తీసుకొచ్చి పెట్టినట్లుగా అనిపిస్తుంది. సరికొత్త ఆటో అనిపించడానికి ఈ డిజైనే ఒక కారణం. ఫ్రంట్లో మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్, ఇండికేటర్స్ ఉంటే మహీంద్రా యొక్క ఆ లోగో క్రోమ్ యాక్సెంట్స్ తోటి ఫ్రంట్లో చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. అలాగే రిఫ్లెక్టర్స్ తోటి చూడటానికి ఫ్రంట్ డిజైన్ ప్రత్యేకంగా నిలబెడుతుందన్నమాట మహీంద్రా ఉడోని. ఇంకా వింగ్ స్క్రీన్ చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ వింగ్ షీల్డ్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి డ్రైవర్ బయట వైపు ఉన్నటువంటి రోడ్ మొత్తాన్ని చాలా క్లియర్గా చూస్తూనే ఏరోడైనమిక్స్ కూడా చాలా బాగా కుదిరాయి. కాబట్టి ఇరుకైన సందుల్లో కూడా ఈ వెహికల్ చాలా చక్కగా ప్యాసింజర్స్ని అయితే తీసుకెళ్తుందన్నమాట. దాంట్లో నో డౌట్. ఇంకా ఇక్కడ మనకి చాలా మంచి పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే మాత్రం దీన్ని కార్నర్స్ని చాలా మంచిగా ఫినిష్ చేశారు. సిటీలో నిరంతరం తిరిగే ఆటోలకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ముఖ్యం. మహీంద్ర ఉడోలో 215 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి బాడీకి ఎక్కడ కూడా పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా తగిలే అవకాశం లేదు. ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 12 ఇంచ్ వీల్, ట్యూబ్లెస్ టైర్, డిస్క్ బ్రేక్ కాంబినేషన్ తోటి అయితే వస్తుంది. డ్యూయల్ సస్పెన్షన్ ఫోర్క్లు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా చాలా క్వాలిటీగా బాగుందన్నమాట. సస్పెన్షన్ వైజ్ కూడా ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ బాడీ కూడా మనకి మెటల్ బాడీ ఆఫర్ చేస్తున్నారు. క్వాలిటీలో ఎక్కడ రాజీయే లేదన్నమాట. ఇంకా వెహికల్లోకి ఎక్కి కూర్చుంటే డ్రైవర్ పొజిషన్ అయితే ఇలా ఉంటుంది. కంఫర్టబుల్గా సీట్ ఉంది, లెగ్ స్పేస్ బాగుంది, అలాగే హెడ్ రూమ్ చాలా బాగుంది, చాలా స్పేసియస్గా ఉంది. ఆటో డ్రైవర్స్ కంఫర్టబుల్గా కూర్చొని రోజంతా సిటీ ట్రాఫిక్లో నడుపుకున్నా సరే ఎక్కడ కూడా కొంచెం కూడా ఇబ్బంది కలగదని నేను అనుకుంటున్నాను. అలాగే ఎక్కటం దిగటం కూడా చాలా ఈజీ. లోపలికి వెళ్ళడం కోసం, బయటికి రావడం కోసం చాలా స్పేస్ ఆఫర్ చేస్తున్నారు మహేంద్ర ఉడోలో. ఇంకా మహేంద్ర ఉడోలో వాడినటువంటి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సీట్ కింద ఈ బ్యాటరీ ప్లేస్మెంట్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. 11.7 kWh లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేశారు. ఒకసారి ఈ బ్యాటరీని ఫుల్ చేయడానికి 5 hours 15 minutes టైం పడుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్లు ఏఆర్ఏఐ క్లైమ్ చేస్తున్నప్పటికీ కూడా
రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి 200 కిలోమీటర్లు మనం ఈజీగా పొందొచ్చు అనమాట. దీని ద్వారా కొంచెం లాంగ్ రైడ్స్ అప్ అండ్ డౌన్ 100-100 కిలోమీటర్స్ చేసినా కానీ ఈ వెహికల్ మ్యాక్సిమం ఎనఫ్. ఇక సిటీలో నడుపుకునే వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. ఇంకా మహేంద్ర ఉడోలో వాడినటువంటి మోటార్ 10 కిలోవాట్ అవర్ పిఎంఎస్ మోటార్ని యూస్ చేశారు. ఇది IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తోటైతే వస్తుంది. సో IP రేటింగ్ ఉంది కదా అని చెప్పి మనం ఫ్లడ్స్లో ఎక్కువ నీళ్ళలో మునుగుతూ ఆ వెహికల్ని తీసుకెళ్ళమని కంపెనీ చెప్పట్లేదు. కానీ కొంత ఇంప్రెషన్స్ని తట్టుకొని చక్కగా మనకైతే రైనీ సీజన్లో కూడా చాలా మంచిగా అయితే ఉంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇక ఈ మోటార్ వచ్చేసరికి 52 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 55 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్ళగలదన్నమాట. ఇంకా ఈ వెహికల్‌లో ఫీచర్స్ విషయానికి వచ్చినట్లుగా అయితే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు. సో, రోజంతా డ్రైవ్ చేసే ఆటో ఓనర్లకి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్‌గా అర్థమయ్యే విధంగా ఒకే దగ్గర చూసుకునే సౌలభ్యం ఇక్కడైతే ఉందన్నమాట. కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్‌తో పాటు న్యూట్రల్ ఇండికేటర్ అయితే మీరు చూసుకోవచ్చు. దాంతో పాటుగా స్పీడోమీటరు, అలాగే ఎంత ఛార్జింగ్ ఉంది, ఎంత రేంజ్ వస్తుంది, టైం కనిపిస్తూ ఉంది. ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండడం అనేది మహీంద్రా ఉడోకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇంకా సహజంగా ఆటో రిక్షాలో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. కానీ రైట్ సైడ్‌ని మాత్రం ఒక చిన్న లాక్ బాక్స్ అయితే ఉంది. సో, దీంట్లో మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, మనీని పెట్టుకొని లాక్ చేసుకునే సదుపాయం ఇస్తున్నారు. వాటర్ బాటిల్ని హోల్డ్ చేయడం కోసం ఒక హోల్డర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హజార్ లైట్స్తో పాటు సో మన హెడ్ ల్యాంప్ని కంట్రోల్ చేసుకునే బటన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి బేసిక్ ఫీచర్స్ అని ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ విషయానికి వచ్చినట్లయితే మహీంద్రా లోగో తోటి మనకు చాలా మంచి ప్రీమియం అనిపించే విధంగా లోపల పార్ట్స్ అన్ని క్వాలిటీ చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇంకా హ్యాండిల్ బార్ మీద కొన్ని క్లీన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. హారన్ బటను, సైడ్ ఇండికేటర్స్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంటే సో ఇక్కడ మనకి న్యూట్రల్, డ్రైవ్, రివర్స్ అనేటువంటి సింపుల్ మోడ్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటుగా స్పీడ్ని ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవడానికి చిన్న మోడ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నిత్యం ప్యాసింజర్స్తో తిరిగేటువంటి ఆటో రిక్షాలకి రేర్ సీట్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. మహేంద్ర ఇక్కడ మంచి ఫోకస్సే పెట్టింది. ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ అయితే ఆఫర్ చేస్తున్నారు డోర్కి. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంటీరియర్. సో లోపల మనం కూర్చోవడం కోసం కంఫర్టబుల్ మంచి ఫోమ్ ఫినిషింగ్ కలిగినటువంటి సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అండర్ థై సపోర్టు మనకి కమర్షియల్ వెహికల్స్లో పెద్దగా ఉండవు, కానీ మంచి హెడ్ రూమ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మీడియం సైజ్ ఉండేవాళ్ళు కూడా ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు. D+3 అంటున్నారు, కానీ సన్నగా ఉండేవాళ్ళు అయితే నలుగురు కూడా కూర్చోవచ్చు. అలాగే ప్యాసింజర్స్ నిత్యం సరుకులు పెట్టుకునేడానికి సో ముందు స్పేస్ చూడండి ఎంత ఎక్కువ ఉందో. దీనివల్ల ఏమన్నా బ్యాగ్స్ కానీ, కూరగాయలు కానీ, ఏదైనా సరుకులు కానీ తెచ్చుకునేటువంటి ప్యాసింజర్స్ ఉడో ఎక్కితే అస్సలు డిసప్పాయింటే అవ్వరన్నమాట. లైక్ ఒక కార్లో కూర్చున్నటువంటి మంచి యాంబియంట్ అయితే ఇక్కడ అనిపిస్తూ ఉంది. చాలా స్పేస్ ఉంది, హెడ్ రూమ్ ఎక్కువ ఉంది. సో చూసుకోవచ్చు ఒకసారి. నెక్స్ట్ సీట్ బ్యాక్ సైడ్న ఒక చిన్న ట్రంక్ స్పేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏమైనా సరే అడిషనల్గా ఉంటే పెట్టుకోవడానికి ప్యాసింజర్కి ఒక సౌలభ్యం కలిగిస్తుంది. ఇంకా రేర్ వీల్స్, అలాగే సస్పెన్షన్, టైర్స్ గురించి మాట్లాడుకుంటే 12 ఇంచ్ టైర్స్, డ్రమ్ బ్రేక్స్, అలాగే ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. ట్యూనింగ్ అయితే మాత్రం ప్యాసింజర్స్ ఎక్కినప్పుడు పాత హోల్స్లో పడ్డా, గుంతల్లో పడ్డా ఒక మంచి స్మూత్ సస్పెన్షన్ ట్యూనింగ్ ఉంది కాబట్టి మీరు అసలు ప్యాసింజర్స్ అసలు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకా మహేంద్ర ఉడో యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 3,84,000 రూపాయలుగా ఉంది. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఇది 3,58,000 రూపాయలకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మహీంద్రా ఇన్సెంటివ్ రూపంలో 25,000 రూపాయల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీ స్టేట్ని బట్టి వేరీ అవుతుంది. దగ్గరలోని మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ యొక్క షోరూమ్ని విజిట్ చేసి మీకు దగ్గరలో ఉంటే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలుసుకోగలరు. ఒంగోలు నుంచి కనుక మీరు చూసినట్లుగా అయితే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. సో మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఫైనల్గా ఈ వెహికల్ని ఎవరు కొనొచ్చు అని అంటే సో మీరు ఆటోని చూసే విధానంలో మార్పు ఉండాలి. సో ఎవరైతే వెహికల్ ఎంత సంపాదించి పెడుతుంది, నెల చివరాఖరున నాకు ఎంత మిగులుస్తుంది అనేటువంటి ముఖ్యమైన పాయింట్ మీద ఉన్నవాళ్ళు మాత్రం ఈ వెహికల్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. దీంతో పాటుగా ఎక్కువ సర్వీస్ వారంటీ కావాలి, సిటీ ట్రాఫిక్లో ఎక్కువ నేను ప్యాసింజర్ ట్రిప్స్ చేస్తాను అనుకున్న వాళ్ళు, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాను అనుకున్న వాళ్ళకి మహీంద్రా ఉడో ది బెస్ట్ చూజ్ అని నేనైతే చెప్తాను. వీడియో నచ్చినట్లుగా అయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లుగా అయితే ఆటో రిక్షా ఈవీ కంటెంట్ కోసం సో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు వెహికల్ కొనేటప్పుడు మీకు ఉపయోగపడవచ్చు. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.